మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటనను ఎవరూ ఆపలేరని కావలి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం ఆయన తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. ఇటీవల అరెస్టు చేసి జైల్లో ఉన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని కూటమి ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేసి జైలులో నిర్బంధించారన్నారు. ఆయనను పరామర్శించడానికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పర్మిషన్స్ ఇవ్వకుండా కూటమి ప్రభుత్వం అడ్డంకులు సృష్టించాలని చూస్తుంటే జగన్ను చూస్తే వారికి భయం వేస్తుందన్నారు. జగన్మోహన్ రెడ్డి పట్ల ప్రజాదరణను చూసి ఓర్వలేక కూటమి ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడుతుందని చెప్పారు. కాకాని గోవర్ధన్ రెడ్డిని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలవకుండా చేయడం జరిగితే వారి కుటుంబాన్ని పరామర్శించడం జరుగుతుందని అన్నారు. ఈ సమావేశంలో పట్టణ అధ్యక్షుడు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి, ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షుడు కామరాజు, గంధం ప్రసన్నాంజనేయులు, జడ్పీ సభ్యులు జంపాని రాఘవులు, బోగోలు మండల అధ్యక్షులు వీర రాఘవులు, నెల్లూరు వెంకటేశ్వర రెడ్డి, షాహుల్, అక్కిలగుంట మాల్యాద్రి, గుడ్లూరు మాల్యాద్రి, పేరో వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు. ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి కారణం ఈరోజు మన జిల్లాకి చెందిన సర్వేపల్లి శాసనసభ్యులు, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు కాకాని గోవర్ధన్ అన్న మీద అక్రమ కేసులు పెట్టి గత ఒక నెల పైగా ఈరోజు నెల్లూరు జైలులో నిర్బంధించి ఉండటం అందరికీ తెలిసింది. వారిని పరామర్శించేదానికి మా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారంటే ఎందుకో తెలుగుదేశం పార్టీకి, తెలుగుదేశం నాయకుడికి, మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రికి, అదేవిధంగా లోకేష్ బాబుకి అందరికీ కూడా వణుకు. ఎందుకంటే ఈరోజు ప్రజల్లో ఒక సంవత్సరంలోనే ఎంతో వ్యతిరేకత కూడబెట్టుకొని 164 సీట్లు తెచ్చుకున్న కూటమి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పుడు ఒక సంవత్సరంలోనే ఈరోజు ప్రజలు ఇస్తున్న ఆదరణ చూసి ఎందుకు భయపడిపోతున్నారో మాకు కూడా అర్థం కావడం లేదు. ఇప్పుడేం ఎలక్షన్స్ ఏం లేవు, ఇంకా 4 సంవత్సరాలు వారు ప్రజాపాలన బ్రహ్మాండంగా చేయొచ్చు, మంచి పేరు తెచ్చుకోవచ్చు. కానీ వాటి మీద శ్రద్ధ పెట్టకుండా ఈరోజు ఒక సంవత్సరముగానే ఏ ప్రభుత్వానికి కూడా గతంలో ఇంత వ్యతిరేకత ఎక్కడ కూడా కాలేదు. తెలుగుదేశం పార్టీ 10కి 10 స్థానాలు గెలుతుంది. కానీ ఎందుకో వారి భయం అనేది వెంటాడుతూ ఉంది. ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే నెల్లూరు జిల్లాలో వారికి వ్యతిరేకత ఇంకా ఎక్కువ వద్దా, ఎమ్మెల్యేస్ మీద ఆల్రెడీ అన్ని ఛానల్స్గా కావచ్చు, సర్వీస్గా కావచ్చు, ఏ విధంగా వ్యతిరేకత ఉందో వ్యతిరేక ఆల్రెడీ వాళ్ళంతా కూడా తెలియజేస్తా ఉన్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఈ ప్రోగ్రామ్ని ఫెయిల్ చేయగా జరగనీయకూడదు అని ఒక దురుద్దేశంతో రేపు 3వ తారీఖు జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడని తెలిసి ఈరోజు ఎక్కడికక్కడ నిర్బంధాలు, మండలాల నుంచి కానియకూడదు, చెక్ పోస్ట్ అక్కడ కాపలా పెట్టాలి, అదేవిధంగా రోడ్లన్నీ ఇక్కడ బ్లాక్ చేయండి, ఎగుపాడికి దిగేదానికి అనుమతి ఇవ్వద్దు,
ఒకవేళ ఎవరైనా ఇస్తే వాళ్ళని భయపెట్టండి అనే సంకేతకాలు ఏ విధంగా పంపిస్తున్నారో మాకు అర్థం కావడం. కాబట్టి ఒక బాధాకరమైన విషయం కూడా మా శ్రీధర్ అన్న జగనన్న ఆయన మొట్టమొదటిగా ఎమ్మెల్యే అయ్యేదానికి ఆ రోజు అవకాశం ఇచ్చాడు. ఈరోజు అది గుర్తుపెట్టుకోకుండా శ్రీధర్ అన్న లాంటి వారు కూడా ఇటువంటి కార్యక్రమాలు పాల్పడుతుంటే మాకు కొద్దిగా బాధ అనిపిస్తా ఉంది. కానీ ఒకటైతే గ్యారంటీ, ఈరోజు జగనన్న ఆరు నూరైనా ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఏమి రక్షణ కల్పించకపోయినా జగనన్న హెలికాప్టర్లోనే కావచ్చు, ట్రైన్లో కావచ్చు, ఆఖరికి ఆర్టీసీ బస్సులో కూడా కావచ్చు, అది కాకపోతే కాలి నడకనైనా సరే తప్పకుండా నెల్లూరు వస్తున్నారు. కాకానన్నని కలిసేదానికి పోతున్నాడు. ఒకవేళ మీకు అవకాశం అక్కడ కూడా కల్పించకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులైనా పరామర్శించేదానికి తప్పకుండా పోతాడు. ఈరోజు ఎవ్వరు కూడా ఆపే ప్రసక్తి లేదు. ఎందుకంటే జనాలు ఇటువంటి అడ్డంకులు సృష్టిస్తూ ఉంటే ఈరోజు నాయకులు కార్యకర్తలు అంతా కూడా ఒకటే చెప్తున్నారు, మమ్మల్ని ఎవరు ఆపలేరు. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు, అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా 5 నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది. దక్షిణ భారతదేశపు మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు. ఆరోగ్యశ్రీ మరియు ప్రభుత్వ అనుసంధాన ఉద్యోగులకు సిజిహెచ్ఎస్, ఈహెచ్ఎస్, ఆరోగ్య భద్రత, మరెన్నో బీమాలు మరియు నగదు రహిత చికిత్స అందిస్తోంది మీ నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, చింతారెడ్డిపాళెం, నెల్లూరు.